వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. పీసీఓడి, థైరాయిడ్ సమస్యలు, ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐయుఐ, ఐవీఎఫ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా తెలియజేయడానికి నెక్స్ట్ ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ హాస్పిటల్స్ గైనకాలజిస్ట్, ఎండోక్రనాలజిస్ట్ డాక్టర్ శ్రావణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, ఇప్పుడు పీరియడ్స్ వస్తుంటాయి కదా, పీరియడ్స్ మిస్ అయిన తర్వాత ఎన్ని రోజులకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి, ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా మంది లైక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే 3rd మంత్ వరకు చెకప్కి వెళ్దాంలే అని డిలే చేస్తూ ఉంటారు. బట్ అది రైట్ థింగ్ కాదనమాట. ఎందుకు అని అంటే ఫస్ట్ మనకు పీరియడ్ అనేది మిస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లోనే ఉందా లేదా ట్యూబ్లో ఏమన్నా ఉందా, విచ్ ఇస్ కాల్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనమాట. అది మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఎందుకు అంటే మనము డిలే చేయడం వల్ల ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో మన శాక్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ట్యూబ్ అనేది ఒక్కోసారి రప్చర్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటి అని అంటే ఇట్ విల్ బి అన్ ఎమర్జెన్సీ అనే లాప్రోటోమీ కానీ లాప్రోస్కోపీ కానీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు లోపల మొత్తం హీమోపెరిటోన్ అంటే బ్లడ్తో నిండిపోవడం, మన అబ్డామిన్ అంతా ఆ బ్లడ్ లాస్ అవ్వడము, ఎనిమిక్ అయిపోవడము. సో టోటల్గా మదర్ లైఫే రిస్క్లో పడే ఛాన్స్ చాలా ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ కన్ఫర్మేటరీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లోనే ఉందా లేదా అని కన్ఫర్మేటరీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ యూ మిస్ యువర్ పీరియడ్ మీ డాక్టర్ని, గైనకాలజిస్ట్ని కలవడం అనేది ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ ఆల్వేస్ అనమాట. మ్యామ్, పీరియడ్ మిస్ అయినప్పుడు అది ఇర్రెగ్యులర్ అని ఎలా తెలుస్తుంది మనకి? అంటే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? అంటే పీరియడ్ మిస్ అయిన 1 వీక్ to 10 days వరకు వెయిట్ చేయొచ్చు. అయినా కానీ రావట్లేదు అని అంటే ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఇట్స్ అ బేసిక్ థింగ్ విచ్ ఎవ్రీ వన్ నోస్. సో బేసిక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసి అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా దాన్ని బట్టి మీరు డాక్టర్ని కలవాలి. ఈవెన్ నెగిటివ్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు మీట్ అ డాక్టర్, పాజిటివ్ ఉన్నా కానీ you have to meet a doctor. So basically you can wait for 7 to 10 days post your period date. మ్యామ్, పూజలు అవి ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే ప్రాబ్లం అని చెప్పేసి టాబ్లెట్స్ వేసుకుంటుంటారు కదా, అవి ఎంతవరకు సేఫ్, అలా వేసుకోవచ్చా? ఆ టాబ్లెట్స్ అనేవి యూజువల్గా ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ మనం ఇచ్చేవి డిలే అవ్వడానికి. బట్ వన్స్ ఇన్ అ వైల్ ఈస్ ఫైన్. ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ అట్లా అయితే ఫైన్. కానీ కొందరు ఏంటి అంటే ఈ ఉపవాసాలు పూజల కోసం ఏంటి అంటే లైక్ ఎవ్రీ 2 monthsకి ఒకసారి అట్లా చేస్తూ ఉంటారు. దట్ ఎనీవేస్ ఓవర్ యూసేజ్ ఆఫ్ ఎనీ డ్రగ్ ఈస్ నాట్ గుడ్. సో విచ్ ఇస్ నాట్ రికమెండెడ్ అనమాట. దానివల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవ్వడము, ఈ పీసీఓడి ఇష్యూస్ ఇవన్నీ రావడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బెటర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాటిని అవాయిడ్ చేయడం బెటర్. వన్స్ ఇన్ అ వైల్ యూసేజ్ ఇస్ ఫైన్. మేడం, మీరు పీసీఓడి అన్నారు కదా, పీసీఓడి ఎందుకు వస్తుంది అంటే ప్రివెంట్ చేయొచ్చా దాన్ని ఎలా? సో పీసీఓడి అనేది బేసిక్గా లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. సో పీసీఓడి ఇప్పుడు ఈ మంత్ వచ్చింది, నెక్స్ట్ మంత్కి మందులు వాడితే తగ్గిపోతుంది అనేది ఉండదు. సో పీసీఓడి అనేది టోటల్గా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది దాన్ని బట్టే వస్తుంది. సో బేసిక్గా మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తాం, మనం తినే ఫుడ్ ఎట్లా ఉంది, మన డైటరీ హ్యాబిట్స్, మన స్లీప్ ప్యాటర్న్, మన స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పీసీఓడి ఏంటంటే ఈ మధ్య చిన్న చిన్న పిల్లల్లోనే మనకు స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా అట్లాంటి పిల్లలకి కూడా ఈ మధ్య స్ట్రెస్ లెవెల్స్ అనేవి, వాళ్ళు తినే జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా ఒక రీజన్ అనమాట. సో పీసీఓడి మెయిన్గా తగ్గాలి అని అంటే ఫస్ట్ మనం మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. సో బేసిక్గా మనము ఈ ఒక 1/2 hour డైలీ ఎక్సర్సైజ్కి కేటాయించడం కానీ, కొంచెం తినే ఫుడ్లో హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేయడం కానీ, లైక్ సలాడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయడం కానీ, సంథింగ్ బాయిల్డ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయమని చెప్తాం అందరికీ. ఎందుకంటే డోంట్ నో అది ఎట్లా చేస్తారు ఏంటి అని. వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోమని చెప్తాము. అండ్ దాంతోపాటు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ స్లీప్ ప్యాటర్న్ అనేది బాగుండాలి. లైక్ నైట్ 11, 10:30, 11 వరకే పడుకొని మార్నింగ్ 7, 7:30 అంటే టోటల్గా ఒక 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ఈజ్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి, మెయిన్గా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మెయిన్గా నైట్ పడుకునే ముందు ఫోన్ చూడొద్దు అని చెప్తాం అనమాట. అండ్ యూజువల్గా మనం ఇచ్చే టాబ్లెట్స్లో ఈ మెలటోనిన్ అని డ్రగ్ ఉంటుంది. అది తీసుకుంటే ఏంటి అంటే మనం పడుకునే ఒక 1 hour ముందు ఫోన్ చూడొద్దు. ఆ ఫోన్లో ఉండే బ్లూ లైట్ వల్ల కూడా మన స్లీప్ డిస్టర్బెన్సెస్ అయ్యి కూడా మన ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ క్యాప్సూల్స్ తీసుకున్నప్పుడు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫోన్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. మేడం, పీసీఓడి ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్ళాలా?
అట్లా ఏమి ఉండదు. పీసీఓడి ఉన్న వాళ్ళందరూ ఐవీఎఫ్కి వెళ్ళాలని ఏమి ఉండదు. పీసీఓడి అనేది జస్ట్ ఒక మెయిన్గా ఏంటి అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి వాళ్ళకి. అండ్ ఎవ్రీ మంత్ యూజువల్గా కన్సీవ్ అవ్వాలి అని అంటే మనకి ఒక ఫాలికల్ అనేది ఫామ్ అవ్వాలి. లైక్ ఓవరీలో చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి. ఆ ఫాలికల్స్ అనేవి ఎక్కువ నంబర్ ఉన్నాయి అంటే దాన్ని పీసీఓడి అంటాం. ఇప్పుడు అందులో నుండి ఏదన్నా ఒక ఫాలికల్ మనకి పెద్దగా అయ్యి దాని నుండి ఎగ్ రిలీజ్ అవ్వాలి. సో బట్ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఈ ఫాలికల్ అనేది మనకి పెద్దగా అవ్వదు సైజు. దాని నుంచి పెద్దగా అవ్వకపోవడం వల్ల అన్ని చిన్న చిన్నగా ఉండడం వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో మెయిన్గా మనం ఈ ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ని ఓవ్యులేషన్ అంటాము. పీసీఓడిలో యానోవ్యులేషన్ ఉంటుంది, అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు వాళ్ళకి మెయిన్గా, కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో అది యూజువల్గా డాక్టర్ని, గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ఈ ఫాలికల్ అనేది పెరగడానికి మెడిసిన్స్ లైక్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ పెడతారు. దానివల్ల మనకి ఫాలికల్ గ్రోత్ వచ్చింది అంటే కనుక ఈ ఎగ్ రిలీజ్ అవ్వడము, ఓవ్యులేషన్ అంతా నార్మల్ ఉంటే వాళ్ళు యాజ్ నార్మల్ పీపుల్ దే విల్ కన్సీవ్ న్యాచురలీ ఇన్ మెనీ టైమ్స్. ఐయుఐ వరకు కూడా వెళ్ళని అవసరం లేదు. ఇన్ కేస్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వని వాళ్ళు ఏమన్నా ఐయుఐకి వెళ్ళొచ్చు. అది కూడా అవ్వకపోతేనే దెన్ లాస్ట్ రిసార్ట్ వుడ్ బి ఐవీఎఫ్. లైక్ పీసీఓడి ఉన్న వాళ్ళందరూ ఐవీఎఫ్కి వెళ్ళాలని ఇట్స్ జస్ట్ మిత్ మాత్రమే. అది మేడం నార్మల్గా పుట్టిన పిల్లలకి ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా, అంటే ఫర్దర్గా కూడా హెల్త్ వైజ్? నో, అసలు ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకున్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్లో లైక్ బేబీస్ ఏమైనా అబ్నార్మల్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే డయాగ్నోస్ చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయన్నమాట. లైక్ డౌన్ సిండ్రోమ్ కానీ ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఇట్లాంటివన్నీ మనకి బ్లడ్ టెస్ట్లోనే తెలిసిపోతాయి. లైక్ ఎనీ రిస్క్ ఇన్ బ్లడ్ టెస్ట్ ఉంది అంటే మనం ఒక ప్రొసీజర్ కూడా చేయొచ్చు, ఆమ్నియోసెంటసిస్ అని. అదేంటంటే బేబీ చుట్టూన్న ఉమ్మనీరుని మాత్రం తీసి అది టెస్ట్కి పంపించడం జరుగుతుంది. సో దాంట్లో మనకి బేబీ ఏమైనా అబ్నార్మల్ ఉందా అండ్ హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అని కూడా చేయొచ్చు. అంటే బేబీ ఈచ్ క్రోమోజోమ్ని మనం స్క్రీన్ చేయొచ్చు. ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ముందు కూడా తెలుసుకోవచ్చు. సో ఇటువంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్న దాంట్లో మనకి ఐవీఎఫ్ బేబీ అబ్నార్మల్ ఉంటుంది, నార్మల్ వేరే బేబీస్ నార్మల్ ఉంటారు అనేది టోటల్గా అపోహ మాత్రమే. IVF babies are as normal as natural conception babies అన్నమాట. మనం ఈ మధ్య సర్వైకల్ కేసెస్ చాలా చూస్తున్నాం. సో దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి? సో బేసిక్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా ప్రివలెంట్ ఉంది. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే దీనికి వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవేర్నెస్ అనేది పెంచుకొని మనం తెలుసుకొని ఈ వ్యాక్సిన్ అనేది తీసుకుంటే చాలా వరకు దీన్ని ప్రివెంట్ చేయవచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది మెయిన్గా హెచ్పివి వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే దాంతో వస్తుంది. దానిలో డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ వైరస్ ఉంటాయి అన్నమాట. లైక్ 6, 18 ఇట్లా కొన్ని నంబర్స్ ఆఫ్ వైరస్ ఉంటాయి. దాంట్లో దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ మనకు ఉంది ఏంటంటే గాడాసిల్ అని ఒక వ్యాక్సిన్ ఉంది. గాడాసిల్ 4 అండ్ గాడాసిల్ 9 2 వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. గాడాసిల్ 4 అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ 4 స్ట్రెయిన్స్ ఆఫ్ వైరస్ని కవర్ చేస్తుంది. అండ్ గాడాసిల్ 9 అంటే 9 స్ట్రెయిన్స్ ఆఫ్ వైరస్ ని కవర్ చేస్తుంది. బట్ బికాస్ ఆఫ్ కాస్ట్ డిఫరెన్స్ 4 అనేది కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది, 9 అనేది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. కాబట్టి డిపెండింగ్ ఆన్ వాట్ యూ కెన్ ఎఫర్డ్ అనే దాన్ని బట్టి ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవడం బెటర్ ఆప్షనే. అండ్ ఇది యూజువల్గా ఏంటి అని అంటే గర్ల్స్ అండ్ బాయ్స్లో అయితే 15 years లోపు వరకు ఇవ్వాలి. అండ్ ఇదర్ గర్ల్స్ ఆర్ బాయ్స్ 2 doses సరిపోతాయి. ఒకటి ఇవాళ తీసుకుంటే 6 monthsకి ఇంకొక డోసు. అండ్ ఆఫ్టర్ 15 years క్రాస్ అయినరు అని అంటే కనుక బిఫోర్ మ్యారేజ్ తీసుకుంటే దీని ఎఫికసీ అనేది బాగుంటుంది. లైక్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే టిల్ 45 years వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. లైక్ ఇవాళ తీసుకుంటే ఇవాళ ఒక డోసు, 2 monthsకి ఒక డోసు అండ్ 6 monthsకి ఇంకో డోసు లాగా 3 doses తీసుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు చిన్నపిల్లల రొమ్ముల్లో నొప్పులు రావడం అంటే పెద్దవాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి, అదేదైనా డేంజరసా? దాని గురించి ఏం చెప్తారు? డేంజరస్ అంటే మనం జస్ట్ నొప్పి ఉండడం వల్ల అది డేంజర్ అని లైక్ వీ కెనాట్ కేటగరైజ్. ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్ అది తీపిచ్చి దాంట్లో ఏమన్నా నిజంగా లంప్స్ లాగా ఏమన్నా ఉన్నాయా అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రోజుల్లో. లైక్ ఎనీ లంప్స్ అది ఫస్ట్ వాళ్ళే ఎగ్జామిన్ చేసుకొని వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్. అండ్ మనకి ఏది ఉన్నా కానీ అల్ట్రాసౌండ్లో తెలిసిపోతుంది కాబట్టి డిపెండింగ్ ఆన్ ద డయాగ్నోసిస్ వీ కెన్ సి అది డేంజరసా కాదా లేదా ఓన్లీ టాబ్లెట్స్తో తగ్గిపోతుంది.
మేడం ఒకసారి మిస్క్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలంటే ఎంత టైం తీసుకోవాలి? సో మిస్క్యారేజ్ అయిన వెంటనే లైక్ ఫస్ట్ చూసుకోవాలి ఏమైనా రెమినెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయా ఏంటి, ఏమైనా పీసెస్ మిగిలి ఉన్నాయా అని. లేదు మొత్తం క్లీన్ అయిపోయింది అంటే ఇమీడియట్లీ ఒక మంత్ గ్యాప్ ఇచ్చి ఆ ఇమీడియట్ నెక్స్ట్ మంత్ నుండి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ లేదు ఏమైనా ప్రోడక్ట్స్ మిగిలి ఉన్నాయి అంటే దే హ్యావ్ టు గో ఫర్ ఎ డిఎన్సీ అనమాట. అంటే డైలటేషన్ అండ్ క్యూరటాజ్ ఆ ప్రోడక్ట్స్ అన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ మంత్ నుండి కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాపర్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ ప్రీ కన్సెప్షనల్ అంటే ఇప్పుడు మీరు ఒక 3 months తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఒక 3 months ముందు నుండే ఫోలిక్ యాసిడ్ అనేది మీ రెగ్యులర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే సప్లిమెంట్స్ లైక్ పిల్లలకి ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. లైక్ ఈ స్పైనల్ కార్డ్ దగ్గర లంప్స్ లాంటివి. అండ్ కొందరు పిల్లలకి ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్, హెడ్ డెవలప్మెంట్ ఉండదు. సో ఇట్లాంటివన్నీ కొన్ని డెవలప్మెంటల్ ఇష్యూస్ అన్ని మనం ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్తో చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. మనం ప్రెగ్నెన్సీకి ముందు ఎగ్ క్వాలిటీ బాగుండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో డైట్ అంటే బేసిక్గా ఎగ్ క్వాలిటీకి సెపరేట్ డైట్ అంటూ ఏమి ఉండదు. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ అవుట్ సైడ్ ఫుడ్ అంతా అవాయిడ్ చేసి మన డ్రై ఫ్రూట్స్, లెగ్యూమ్స్ ఇట్లాంటివన్నీ కొంచెం హెల్దీ డైట్ అనేది ఇంక్లూడ్ చేసుకొని అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది పాటించి అండ్ స్లీప్ ప్యాటర్న్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే చాలా వరకు హెల్దీగానే ఉంటుంది. బట్ ఒక్కోసారి ఏంటి అంటే చాలా యంగ్ ఏజ్లో కూడా ఈ ఓవరీస్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఎగ్ క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే అర్లీ ఏజ్లోనే వాళ్ళకి ఓవరీస్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోయి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. లైక్ నియర్ మెనోపాజ్ అవ్వాల్సిందంతా మనకి అర్లీ ఏజ్లో అవుతుంది కొంతమందికి. బట్ దానికి ప్రాపర్ రీజన్ అంటూ మనం ఇవాల్యుయేట్ చేయలేము. సో అట్లాంటి రేర్ కేసెస్ తప్ప మిగతా అంతా మన చేతిలో ఉంటుంది కాబట్టి చాలా వరకు మనం కంట్రోల్ చేసుకొని పాటిస్తే సరిపోతుంది. మ్యామ్ ఐయుఐకి ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? అంటే ఫస్ట్ ఏది ప్రిఫర్ చేయాలంటారు? ఐయుఐ ఐవీఎఫ్ కంపారిజన్ చేస్తే ఐయుఐ అనేది ఇట్స్ మోర్ ఎఫోర్డబుల్ అండ్ సింప్లర్ ప్రొసీజర్ అనమాట. ఐయుఐ అంటే ఇట్స్ మోర్ ఆఫ్ న్యాచురల్ లాగా ట్రై చేయడమే. బట్ ఏంటంటే ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ మన ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్ది శాంపుల్ అనేది ప్రాసెసింగ్ చేసి యూట్రస్లో సర్విక్స్ అని మన ముఖద్వారం ఉంటుంది కదా, గర్భాశయ ముఖద్వారం లోపలికి మనము ఈ శాంపుల్ అనేది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐయుఐ సక్సెస్ రేట్ కూడా తక్కువే. బట్ న్యాచురల్గా మీరు ట్రై చేసేదానికన్నా ఒక 10 to 15%. అంటే మనం ఒక 100 మందికి ఐయుఐ చేస్తే ఒక 10 నుండి 15 మందికి మాత్రమే సక్సెస్ అవుతుంది ఐయుఐ. సో దాని ప్రొసీజర్ కాస్ట్ తక్కువే, ప్రొసీజర్ సింపుల్ అండ్ దాని సక్సెస్ రేట్ కూడా కంపేర్ టు ఐవీఎఫ్ తక్కువే ఉంటుంది. బట్ ఏంటంటే ఇనీషియల్గా న్యాచురల్గా ట్రై చేసి కన్సీవ్ అవ్వలేని వాళ్ళకి నెక్స్ట్ ప్రొసీజర్ ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఐయుఐకి మెయిన్గా ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉన్నదా అని చెక్ చేసుకొని మాత్రమే ఐయుఐ చేయాలి. అదే ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉంది అంటే స్ట్రైట్ అవే దానికి సొల్యూషన్ వుడ్ బి ఐవీఎఫ్. అదే ఐవీఎఫ్ ఏంటి అంటే ఇట్స్ అ మోర్ ఆఫ్ కొంచెం కష్టమైన కాంప్లెక్స్ ప్రొసీజర్ బట్ విత్ గుడ్ సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి ఫర్ హూఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఐవీఎఫ్ వుడ్ బి ద బెటర్ ఆప్షన్. లైక్ మ్యారేజ్ అయ్యి 10 years అయిన వాళ్ళకి, మొటిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఎగ్ రిజర్వ్ సరిగా లేని వాళ్ళకి అండ్ ఆల్రెడీ న్యాచురల్గా అండ్ ఐయుఐస్ ట్రై చేసి ఇంకా దేంట్లో సక్సెస్ లేని వాళ్ళకి ఐవీఎఫ్ వుడ్ బి ద బెటర్ ఆప్షన్ అనమాట. మ్యామ్ ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కవలలే పుడతారు అని చెప్పేసి అంటారు కదా, అది మిత్తా నిజంగా ఫ్యాక్టా? అది అందరికీ అట్లా పుడతారని ఏమి ఉండదు. బట్ ఐవీఎఫ్ లో ఏంటంటే మనం మల్టిపుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేస్తాం. ఎంబ్రియో అంటే ఒక బేబీ. సో అట్లాంటివి ఒక 2 to 3 పెడతాం అనమాట మనం ఎంబ్రియోస్. సో ఇప్పుడు మనం ఎందుకు సింగిల్ ఎంబ్రియో ఎందుకు పెట్టాము అని అంటే లైక్ ఇంత కాస్ట్లీ ప్రొసీజర్ చేసుకొని మనం ఒక్కటే పెట్టి దాని ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ తగ్గియడం ఎందుకు అని ఈ మధ్య అయితే 2 embryo ట్రాన్స్ఫర్స్ 2 embryos పెడుతున్నాము, మ్యాక్స్ 3. సో ఇవి పెట్టినప్పుడు అందులో ఎన్ని ఇంప్లాంట్ అయితే అన్ని ప్రెగ్నెన్సీస్ వస్తాయి అన్నమాట. వెరీ రేర్లీ 3 కూడా రావచ్చు. అట్లాంటి కేసెస్లో ఒకటి ఫీటల్ రిడక్షన్ అనేది ప్లాన్ చేస్తాము. లేదు 2 embryos పెట్టినప్పుడు 2కి 2 ఇంప్లాంట్ అయినాయి అంటే అవి ట్విన్స్ లాగా ఉంటాయి. సో ట్విన్స్ అంటే కొంచెం కాంప్లికేటెడే బట్ విత్ గుడ్ గైనకాలజిస్ట్ గైడెన్స్తో మీరు వెళ్ళినట్టయితే కనుక ట్విన్స్ అనేది బెటర్ ఆప్షన్. సో ఇన్ ఐవీఎఫ్. ఓకే, ఒక ఉమెన్ ఐయుఐకి ఎన్నిసార్లు వెళ్ళొచ్చు అంటారు?
సో మాక్సిమం ఆఫ్ 2 to 3 times అనేది రికమెండ్ చేస్తాం IUI అనేది, నాట్ మోర్ దెన్ దట్ అనమాట. ఎందుకు అని అంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మోస్ట్లీ ఆ 2 to 3 cycles లో కవర్ అయిపోయి దే హ్యావ్ టు కన్సీవ్. అవ్వట్లేదు అంటే దేర్ మైట్ బి సమ్ ఇష్యూ విచ్ ఈస్ నాట్ లెటింగ్ ఇట్ హ్యాపెన్. సో అట్లాంటి కేసెస్లో ఒక 2 to 3 cycles ఆఫ్ IUI ట్రై చేసి బెటర్ టు గో ఫర్ IVF ఇన్ నెక్స్ట్ సైకిల్. ఓకే, ఐవీఎఫ్కి వెళ్తే సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుందా? సో IVFలో యూజువల్గా మనకి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్తో వెళ్తే కనుక 30 to 40% ఉంటుంది. 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్తో వెళ్తే కనుక 50 to 60% ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమమ్ ఆఫ్ 60% ఉంటుంది మనకు IVF సక్సెస్ రేట్ అనేది. సో మిగతా ఆ 30 to 40% రిస్క్ అనేది ఎవరికైనా ఉంటుంది. సో ఎంబ్రియో క్వాలిటీ బాగుండి, తన యూట్రస్ బాగుండి, స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ అన్నీ బాగుంటే కనుక మోస్ట్లీ పాజిటివ్ రిజల్టే వస్తుంది. బట్ ఇన్ సమ్ కేసెస్ వీ కెనాట్ సే అనమాట. మేడం, థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అని అంటారు కదా, అది నిజమా? సో థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బట్ ఇది ఏంటి అంటే ఒక సింపుల్ మెడికేషన్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థైరాయిడ్ అంటే ఏంటి అంటే TSH లెవెల్స్ అనేవి ఇద్దరు ఎక్కువ ఉండడమా తక్కువ ఉండడమా దాన్ని బట్టి థైరాయిడ్ అనేది కేటగరైజ్ చేస్తాం. ఇద్దరు హైపోథైరాయిడా హైపర్ థైరాయిడ్. అందరికీ మాక్సిమం ఉండేది హైపోథైరాయిడిజమే. సో దీంట్లో ఏంటంటే TSH లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో చాలా మంది ఏంటి అని అంటే థైరాయిడ్ మెడికేషన్ కొన్ని రోజులు వాడి తగ్గిపోయింది అని ఆపేస్తారు. బట్ అట్లా కాదు. బట్ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే రీబౌండ్ కాదు, మళ్ళీ పెరిగిపోయి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి వేరుంటాయి. సో యూజువల్గా థైరాయిడ్ మెడికేషన్ వాడుతున్నప్పుడు ఎవ్రీ 3 monthsకి ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకొని మనకు కంట్రోల్లో ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మెడికేషన్ డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ కొంతమంది ఏంటి అని అంటే అది వేసుకుంటే తగ్గిపోయింది అనుకుంటారు. బట్ అది తగ్గిపోవడం కాదు, ఇట్ ఈస్ ఆ మెడిసిన్ వల్ల అది లెవెల్లో మెయింటైన్ అవుతుంది, తగ్గడం అని కాదు. సో వన్స్ మీరు మెడిసిన్ ఆపేసిండ్రు అంటే కనుక మళ్ళీ అది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళైతే ఆపేస్తే కనుక ఈ కాంప్లికేషన్స్తో మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ మెడికేషన్ అనేది ఎప్పటికీ ఆపద్దు వితౌట్ ప్రాపర్ డాక్టర్ సూపర్విజన్. మనం ప్రెగ్నెంట్ అంటే వెల్కిలా పడుకోవాలా లేక సైడ్ తిరిగి పడుకోవాలా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. ఎలా పడుకుంటే సేఫ్, బెటర్? సో యూజువల్గా ప్రెగ్నెన్సీలో ఈ స్లీపింగ్ పొజిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టిల్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 3rd month వరకు యూజువల్గా ఎలా అయినా పడుకోవచ్చు, బికాస్ బేబీ గ్రోత్ అనేది అంత ఎక్కువ ఉండదు కాబట్టి. బట్ వన్స్ 3rd, 4th month క్రాస్ అయినారు అని అంటే కనుక మనకి పొట్ట పెరుగుతూ ఉంటుంది, బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రిఫరబ్లీ లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అంటే లెఫ్ట్ సైడ్ కొంచెం లేటరల్గా తిరిగి పడుకోవడం అనేది అడ్వైస్ చేస్తాము. ఇట్లా స్ట్రైట్గా అసలు పడుకోవద్దని చెప్తాము. ఎందుకు అని అంటే మనకి మెయిన్గా ఒక బ్లడ్ వెజిల్ పైన ప్రెషర్ పడుతుంది యూట్రస్ అనేది. సో దానివల్ల పీపీ అనేది సడన్గా లో అయిపోతుంది. కాబట్టి స్ట్రైట్గా అసలు పడుకోవద్దని చెప్తాం. మోర్ ఇన్ లాస్ట్ ట్రైమిస్టర్ మనకి డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ రైట్ సైడ్ కూడా పడుకోవచ్చు, నో హార్మ్ ఇన్ దట్. బట్ ప్రిఫరబ్లీ లెఫ్ట్ లేటరల్ పొజిషన్. అండ్ ఈ మధ్య మనకి ఆన్లైన్లో ఈ C షేప్ స్లీపింగ్ పిల్లోస్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి అది కూడా పెట్టుకొని ప్రాపర్ సపోర్ట్తో పడుకోవడం అనేది ఇట్స్ అ బెటర్, మోర్ కోజీ పొజిషన్ అనమాట ప్రెగ్నెంట్ ఉమెన్కి. మేడం, ఈ మధ్య సిజేరియన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో సిజేరియన్ అనేది యూజువల్గా ఎనీ కాంప్లికేషన్ ఉంటేనే ప్లాన్ చేస్తారు గైనకాలజిస్ట్ అనేది. ఎందుకంటే ఆ పేషెంట్కి అది నార్మల్ అవుతుందా లేదా సిజేరియన్ అవుతుందా అనేది మనం చెప్పలేము. సో లాస్ట్ మినిట్ నార్మల్ అయ్యి ఇంకా జస్ట్ బేబీ రావడం ఒకటే బయటకు ఉంది అన్న టైంలో కూడా సిజేరియన్కి వెళ్ళే ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు అంటే సపోజ్ బేబీ ఏమైనా లోపల మోషన్ పాస్ చేసినా లేక బేబీ హార్ట్ బీట్ ఏమైనా తగ్గిపోతున్నా కానీ అట్లాంటి కేసెస్లో ఏంటంటే మనము ఇమీడియట్ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి సిజేరియన్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అంతా బాగానే ఉంది, అన్ఈవెంట్ఫుల్, బేబీ హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది, మదర్ కోఆపరేట్ చేస్తుంది అండ్ బేబీ బాగానే మదర్ బాగానే పుష్ ఇస్తుంది అంటే కనుక నార్మల్ ఈజీగానే అయిపోతుంది. బట్ ఏమైనా బిగ్ బేబీ ఉండి మదర్కి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటి రిస్క్స్ ఉన్న కేసెస్లో కంపల్సరీ సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. వితౌట్ అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ వెన్ మదర్ ఈస్ కోఆపరేటివ్ ఆబ్వియస్లీ నార్మల్ చేసుకోవచ్చు. దానికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ అనేది యూజువల్గా 3rd ట్రైమిస్టర్లో స్టార్ట్ చేయమని చెప్తాము. లైక్ స్క్వాట్స్ కానీ లెగ్ రైజెస్ కానీ ఇట్లాంటి కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి రికమెండ్ చేస్తాము. మేడం, ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీ అంటే కూడా భయపడే సిచ్యువేషన్స్, ఆ నొప్పులు అవన్నీ ఉంటాయి అని చెప్పేసి సినిమాల్లో చూసి కూడా భయపడుతున్నారు చాలా మంది. అలాంటి వారికి మీరు ఏం సజెషన్ ఇస్తారు? సో నార్మల్ డెలివరీ ఈజ్ ఆబ్వియస్లీ అ న్యాచురల్ వే ఆఫ్ బర్తింగ్ అనమాట. సో దట్ ఈస్ వెరీ మచ్
యూస్ఫుల్ అండ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ అ మదర్ అండ్ బేబీ అనమాట. మదర్ కూడా తొందరగా కోలుకుంటుంది అండ్ న్యాచురల్ బర్తింగ్ అయిన బేబీస్ కూడా హెల్తీగానే ఉంటారు. బట్ ఒక్కోసారి ఏంటి అని అంటే మనం ఓవర్ ఎంతూజియాస్టిక్ వెళ్ళకుండా బేబీ హార్ట్ బీట్ ఏమైనా పడిపోతుంది అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇమీడియట్ మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ బేబీ ఉండాలి ఆ టైంలో. సో ఏదైనా మదర్ అండ్ బేబీ ఇద్దరు హెల్త్ బాగుండేలా చూసుకొని ప్లాన్ చేసుకోవడం అనేది దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్. మగవాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్ అనేది చాలా తగ్గుతుంది. రీజన్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మగవాళ్ళలో కూడా ఈ మధ్య ఈ స్ట్రెస్ లెవెల్స్ కానీ మోర్ ఆఫ్ సిడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువ అవ్వడం వల్ల మోర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఇది ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ల్యాప్టాప్స్ మీద పెట్టుకోవడం కానీ లేదా సిడెంటరీ అట్లానే కూర్చొని అవర్స్ టుగెదర్ వర్క్ చేయడము అండ్ దానివల్ల వచ్చే స్ట్రెస్ లెవెల్స్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కూడా ఇట్స్ ఇండైరెక్ట్లీ కాజింగ్ ఇంపాక్ట్ ఆన్ స్పర్మ్ పారామీటర్స్ అనమాట. చాలా మందిలో ఏంటంటే కౌంట్ తక్కువ ఉండడము, మొటిలిటీ తక్కువ ఉండడము, మార్ఫాలజీ తక్కువ ఉండడము, కొందరికి కౌంటే 0 ఉండడము, ఇవన్నీ టెస్ట్ చేసే వరకు బయటపడట్లేదు. కాబట్టి మగవాళ్ళు కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్, డైట్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఈ చాలా వరకు ఇవి ప్రివెంట్ అయితే చేయొచ్చు. బట్ ఏంటంటే ప్రాపర్ టెస్టింగ్ అంటే మనకి ఎప్పుడు డౌట్ అనిపించినా వెళ్ళి టెస్ట్ చేసుకుంటే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవడం ఈజీ ఉంటుంది అన్నమాట. మనం ప్రెగ్నెన్సీ రావాలంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉండాలి? సో యూజువల్గా WHO గైడ్ లైన్స్ ప్రకారము స్పర్మ్ కౌంట్ అనేది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చూస్తాం. సో కాన్సన్ట్రేషన్ పర్ ml చూస్తాం అనమాట. అంటే పర్ ml ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అని చూడాలి. దాది 15 millions ఇస్ ద కట్ ఆఫ్ అనమాట. సో 15 millions కన్నా తక్కువ ఉంది అంటే మనం తక్కువ ఉంది అని అనుకుంటాం. 15 million అండ్ అబవ్ ఇస్ ద నార్మల్ కౌంట్. మోటిలిటీ వచ్చి 39% పైన ఉండాలి. అంటే 40% అబవ్ ఉంది అని అంటే 40% మెయింటైన్ అవుతుంది అంటే దట్స్ నార్మల్ మోటిలిటీ. మార్ఫాలజీ అనేది 4 or greater than 4% ఉండాలి. లెస్ దాన్ 4 ఉంది అంటే కనుక మనకి మార్ఫాలజీ అంటే నార్మల్ స్పర్మ్స్ అనేవి తక్కువ ఉన్నాయి అనమాట. సో ఈ స్పర్మ్కి ఒక హెడ్, నెక్, టెయిల్ ఉంటుంది. సో కొన్ని స్పర్మ్స్ ఎట్లా ఉంటాయి, కొన్నిటికి హెడ్ ఉండదు, ఓన్లీ టెయిల్ ఉంటుంది, కొన్నిటికి హెడ్ ఉంటుంది, టెయిల్ ఉండదు. సో ఇట్లాంటి మోర్ ఆఫ్ అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళకి కన్సీవ్ అవ్వడంలో ప్రాబ్లం ఉంటుంది అండ్ కన్సీవ్ అయినా కానీ మిస్క్యారేజెస్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా మనం WHO గైడ్ లైన్స్ ప్రకారం ఈ సిమెన్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. మ్యామ్ IVF ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే మొత్తం 9 months వరకు బెడ్ రెస్ట్ లోనే ఉండాలా? IVF కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ యూజువల్గా ఏంటి అంటే 3rd month వరకు రిస్క్ ఆఫ్ అబార్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో బేబీ మనకి సాక్ కనిపించినా లోపల బేబీ ఫామ్ అవ్వకపోవడం, ఒకవేళ బేబీ ఫామ్ అయినా హార్ట్ బీట్ రాకపోవడం, హార్ట్ బీట్ వచ్చినా అది 3rd month వరకు ఉండకుండా మధ్యలో ఆగిపోవడం, ఇట్లాంటి మల్టిపుల్ ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్ అవ్వడానికి ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి యూజువల్గా 3rd month వరకు కుదిరితే రెస్ట్ తీసుకోమని చెప్తాము ఎవరికైనా కానీ. లేదు అన్అవాయిడబుల్ ఉంది అంటే డిపెండింగ్ ఆన్ దేర్ సిచ్యువేషన్ దే కెన్ ప్లాన్ అనమాట. లేదు కొందరు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటారు, అది IVF అనే కాదు న్యాచురల్లో కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లైక్ ఉమ్మనీరు తక్కువ ఉండడం కానీ, మాయ అనేది కిందకు ఉండడం, ప్లాసెంటా ప్రీవియా, ఇట్లాంటి హై రిస్క్ అండ్ BP ఎక్కువ ఉండడము, డయాబెటీస్ ఉండడం, ఇట్లాంటి హై రిస్క్ కేసెస్లో అయితే రెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాము వాట్ ఎవర్ ఇట్ ఈస్ IVF ఆర్ న్యాచురల్. ఓకే, IUI చేసుకున్న తర్వాత ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలంటారు? IUI తర్వాత అసలు రెస్ట్ అనేది ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం జస్ట్ శాంపుల్ ఒకటే రిలీజ్ చేస్తున్నాము, లోపల జరగాల్సిన ప్రాసెస్ అంతా న్యాచురల్ గానే జరగాలి, లైక్ మనం చేసేది ఏమి ఉండదు. కాబట్టి IUI తర్వాత అసచ్ రెస్ట్ అనేది ఏం అడ్వైజ్ చేయము. దే కెన్ కంటిన్యూ విత్ దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్. ఓకే మ్యామ్, జనరల్గా ఇప్పుడు HPV వైరస్ గురించి ఇంత అవేర్నెస్ తెస్తున్నా కానీ కొంతమంది వేయించుకోవట్లేదు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఫైనల్గా చెప్పండి? అవేర్నెస్ పెంచడానికి అంటే ఇట్స్ బెటర్ టు బీ సేఫ్ దాన్ సారీ. మనకు తర్వాత క్యాన్సర్ వచ్చి బాధపడి దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ ఫేస్ చేసి అప్పుడు బాధపడే కన్నా సింపుల్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది అన్నప్పుడు జస్ట్ వెళ్ళి వేయించుకుంటే సరిపోతుంది అనేది నా ఒపీనియన్. సో అందరూ అంటే అన్ని క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ లేవు, అట్లీస్ట్ ఉన్న వాటికన్నా మనం వేసుకుంటే అట్లీస్ట్ వీ విల్ బీ ఇన్ అ సేఫ్ జోన్. కాబట్టి ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు గో టు యువర్ గైనకాలజిస్ట్ అండ్ నో మోర్ అబౌట్ HPV వైరస్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ and go on with the vaccination. Thank you, Shravani garu. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. Thank you so much.